పంట పొలాల చుట్టూ తిరుగుతున్న భార్య శ్వేత పిచ్చుకకి అన్ని రకాల పంటలు కనబడతాయి కాని ఒక వంకాయ పంట మాత్రం కనిపించదు. ఈ అడవి చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నింటినీ చూశాను. దాదాపుగా అన్ని రకాల పంటలు వేశారు. ఒక్క వంకాయ పంట మాత్రం వేయలేదు. వంకాయ అంటే ఎందుకంత చిన్న చూపో నాకిప్పటికీ అర్థం కాదు. అయినా ఒకరితో మనకెందుకొచ్చిన తలనొప్పి. నేను మాత్రం వంకాయ పంట వేస్తాను. ఇంటికి వెళ్లి మా ఆయనకి చెప్పాలి అనుకుంటూ శ్వేత పిచ్చుక అక్కడి నుండి బయలుదేరింది. ఇంటి దగ్గర భర్త మురారీ కాకి పిల్లలైన కూతురు పూజా పిచ్చుకను, కొడుకు చందు కాకిని జోక్స్ చెప్తూ సరదాగా నవ్విస్తూ ఉంటాడు. పిల్లలు, జోక్స్ ఎలా ఉన్నాయి? భలేగా ఉన్నాయి నాన్న. నవ్వి నవ్వి కడుపు నొప్పొచ్చేలాగా ఉంది. ఈ పూటకి చాలు నాన్న. అవునా, అక్క చెప్పినట్టుగా నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేలాగుంది. వామ్మో, ఇంకా వద్దు నాన్నా అని పిల్లలు చెప్తుండగా శ్వేత పిచ్చుక ఇంటికొచ్చింది. పిల్లల్ని చూసి, పిల్లలు, ఇప్పటి వరకు నవ్వుకున్నది చాలు. ఇంకా బయటికి వెళ్లి ఆడుకోండి. నేను మీ నాన్నతో మాట్లాడేదుంది. ఇప్పుడేమైంది శ్వేత? అంతా బాగానే ఉందిగా? చెప్తానుండండి. పిల్లలు, మీరు వెళ్లి ఆడుకోండి. అలాగే మమ్మీ. పద తమ్ముడు, వెళ్లి ఆడుకుందాం. అమ్మ చెప్పింది కదా. సరే అక్క, వెళ్దాం పద అని పిల్లల పక్షులు మాట్లాడుకుని ఇంట్లో నుండి వెళ్లిపోతాయి. సరే, ఏంటో ఇప్పుడైనా చెప్పు శ్వేత. వంకాయ పంట గురించి మాట్లాడాలి. వంకాయ పంట గురించి మాట్లాడతావా? మాట్లాడు శ్వేత. నేను వంకాయ పంట వేద్దామనుకుంటున్నాను అని శ్వేత పిచ్చుక చెప్పగానే మురారి కాకి ఆశ్చర్యంగా చూస్తూ, వంకాయ పంట వేస్తావా? ఎవరైనా ఎక్కడైనా వంకాయ పంట వేయడం చూసావా? ఎవరూ వేయలేదు కాబట్టే మనం వేద్దామని చెప్తున్నాను. వంకాయ పంట గురించి, మార్కెట్లో వంకాయకి ఉన్న ధర గురించి అన్నీ తెలుసుకునే ఈ నిర్ణయం తీసుకున్నానండి. నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను అడగడం ఎందుకు శ్వేత? ఎందుకు మీకు వంకాయ పంట అంటే అంత చిన్న చూపు చెప్పండి? మార్కెట్లో మంచి ధర ఉండదు, పుచ్చులు ఎక్కువగా వస్తాయి. ఆ పుచ్చులు చెప్పి ఉన్న ధరల్లోనే కొంత తగ్గిస్తారు. మచ్చలని చెప్పి మరింత తగ్గిస్తారు. ఇక మన చేతికి ఆదాయం పక్కన పెడితే కనీసం పెట్టుబడి కూడా రాదు. అలా కాదండి. వంకాయ పంటని ఎలా సాగు చేయాలో కూడా తెలుసుకుంటాను. అలాగే సాగు చేస్తాను. ధర పలకదు శ్వేత. అప్పుడు బండి పెట్టి అమ్ముతానండి. వంకాయలో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సి, ఫైటోన్యూట్రియంట్స్ ఇలా చాలానే ఉన్నాయి. అందులోనూ గుత్తి వంకాయ కర్రీ గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇక నీ ఇష్టం. వంకాయ పంట వేసి నవ్వుల పాలు కావాలనుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు? మీరు పిల్లల్ని చూసుకోండి, పంటని నేను చూసుకుంటాను. అలాగే శ్వేత, నేను పిల్లల దగ్గరికి వెళ్తాను. సాధారణంగా నాన్ వెజ్ లో కంటే కూరగాయల్లోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయినా వీటినెవరూ పట్టించుకోరు. పెద్దగా తినడానికి ఇష్టపడరు. చిన్నవాళ్లైతే తెలీదు కాబట్టి తినడానికి మారం చేస్తారు. కానీ పెద్దవాళ్లు కూడా అదే తంతు పక్కన పెట్టేస్తుంటారు. కొంతమందికి వంకాయ పడదు, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. ఆ విషయం తెలుసా నీకు? అలాంటి వాళ్ళ సంగతి పక్కన పెడితే వంకాయ తినని వారు మాత్రం చాలా మిస్ అవుతున్నట్టే. వంకాయలో అన్ని ఇన్ని పోషకాలు కావు, చాలా ఉన్నాయి. తాజా కూరలలో రాజా వంకాయనండి. ఏమంటారు అని అడిగితే మురారి కాకి ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుండి వెళ్లిపోతాడు. శ్వేత పిచ్చుక అనుకున్నట్టుగానే పొలం దున్ని వంకాయ పంట వేసింది. పంటకి కావలసిన విధంగా నీళ్లు పెడుతూ వంకాయ పంటని పండిస్తూ ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ వంకాయ పంట బాగా కాస్తూ ఉంది. ఓ రోజున బాధపడుతున్న తన ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చింది శ్వేత పిచ్చుక. ఏమైంది పిల్లలు, ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వు వంకాయ పంట ఎందుకు వేస్తున్నావు మమ్మీ? మా ఫ్రెండ్స్, మీ మమ్మీకి తెలివి లేదా? వంకాయ పంట వేసింది, అందులో అన్ని పుచ్చులుంటాయి, మీరు అదే కదా తింటారు, హిహిహి అని హేళనగా నవ్వుతున్నారు మమ్మీ. అవును మమ్మీ, మేం బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఫ్రెండ్స్ తో ఆడుకోలేకపోతున్నాం. అందరూ మమ్మల్ని చూసి హేళనగా నవ్వుతున్నారు. బయట మాకు తల తీసేసినట్టుగా అవుతుంది. అది కాదు పిల్లలు, వంకాయ పంట అంటే మచ్చలు, పుచ్చులు, పురుగులే కాదు. అవి ఏవో ఒక్క వంకాయలో ఉంటాయి అంతే. నువ్వెన్ని చెప్పినా మేం వినం మమ్మీ.
ఆ వంకాయ పంటని తగలపెట్టేస్తాం వెళ్ళి అని కూతురు పూజ పిచ్చుక అనగానే తల్లి శ్వేత పిచ్చుకకి కోపమొస్తుంది. లాగిపెట్టి కూతురు పిచ్చుకని కొట్టింది. కూతురు పిచ్చుక మరింత బాధగా ఏడుస్తుంది. కూతురు అంతలా ఏడుస్తుండటం చూసి శ్వేత పిచ్చుక తల్లి మనసు చూడలేకపోయింది. దగ్గరికి తీసుకుని, పిల్లలు, నేను చెప్పేది వినండిరా. వంకాయలో విటమిన్ B3, B6, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, పొటాషియం తదితర పోషకాలుంటాయి. అవి శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. హైడ్రేట్స్ ని తొలగించి గుండె సమస్యల్ని నివారిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి బరువుని నియంత్రణలో ఉంచుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి అని చెప్పి పిల్లల్ని ఓదారుస్తుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున మాలిని చిలుకని, మంగా కొంగని తీసుకుని వంకాయ పంట పొలం దగ్గరికొచ్చింది శ్వేతా పిచ్చుక. చాలా సంతోషంగా ఉందే, నేనడిగిన వెంటనే వంకాయ పంటని కోయడానికొచ్చారు. అలా అని మాకు వంకాయలివ్వకే, డబ్బులే ఇవ్వు. కూలీ డబ్బులతో పాటు చిన్న బుట్ట నిండా కూరగాయలిస్తానులేవే. ఏం చేసుకోమంటావు వాటిని? వంకాయ గురించి పిల్లలకి తెలీదంటే అందులో అర్థం ఉంది. మనం కూడా వంకాయని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పవే? వంకాయ శరీరంలోని వ్యర్థాలను, విషతుల్యాలను తీసేసి జీర్ణక్రియ బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. వంకాయలు తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా వంకాయలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు మమ్మల్ని క్యాన్సర్ తెచ్చుకోమంటావా? అది కాదు మంగా, వంకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. వంకాయలో ఉండే పాలాఫెనాల్స్ రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. నిద్రలేమి సమస్యల్ని తగ్గిస్తుంది. వాత, పిత్తం, మలబద్ధకం, గొంతు నొప్పి, ఉబ్బసం, ఉబకాయం, కాలేయ వ్యాధులు వంటి వాటిని నయం చేస్తుంది అని శ్వేత పిచ్చుక చెప్పే మంచిని గ్రహించకుండా వంకాయలు వద్దని కూలీ డబ్బులు కావాలని మాట్లాడుకొని మాలిని చిలుక, మంగా కొంగ చీకటి పడే వరకు వంకాయ పంటని కోస్తాయి. చీకటి పడిన తరువాత డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాయి. ఓ రోజున శ్వేత పిచ్చుక వంకాయ పంటని తీసుకుని దళారి గ్రద్ద దగ్గరికి వెళ్తుంది. అయ్యో, వంకాయలు తీసుకొచ్చావా పిచ్చుక? ధర పూర్తిగా పడిపోయింది. ఇంతకంటే ఎక్కువగా ఇచ్చుకోలేను అని చెప్పి కొంత డబ్బిస్తాడు. శ్వేత పిచ్చుక ఆ డబ్బు తీసుకుని బాధగా ఇంటికి వెళ్తూ, మంచికి రోజుల్లేవు. ఎంతో ఆరోగ్యకరమైన వంకాయ పంటకి సరైన ధర లేకపోవటం నిజంగా బాధపడాల్సిన విషయం అనుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక చెట్టు కింద స్వామి పావురం కూర్చొని ఉంది. శ్వేత పిచ్చుక వెళ్లి దండం పెట్టుకుంది. పిచ్చుక, నీ బాధ నాకు అర్థమైంది. బాధపడకు. హేళన చేసిన వాళ్లే నీ దగ్గరికి వస్తారు, నీ సహాయం పొందుతారు. నువ్వెళ్ళి మిగిలిన వంకాయలతో ఇల్లు కట్టు, అంతా మంచి జరుగుతుంది అని చెప్పగానే శ్వేత పిచ్చుక సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. స్వామి పావురం చెప్పినట్టుగా వంకాయలతో ఇల్లు కడుతుంది. చూస్తున్న మిగతా పక్షులు పిచ్చుకకి పిచ్చి పట్టిందనుకుంటున్నాయి, మాట్లాడుకుంటున్నాయి. నిజంగానే శ్వేత పిచ్చుకకి వంకాయ పిచ్చి పట్టింది. అవును మాలిని, నిన్న పంట వేసింది, నేడు ఇల్లు కట్టింది. తన భర్త మురారీకాకి వంకాయ పంట వద్దని ఎంత చెప్పినా వినకుండా వంకాయ పంట వేసింది. చివరకు ఇలా ఇల్లు కట్టుకుంటుంది అని హేళన చేయటం మొదలెట్టాయి. శ్వేత పిచ్చుక అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఓ రోజు రాత్రి అడవిలో భయంకరమైన గాలివాన మొదలైంది. ఆ గాలివానకి పక్షుల ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. కాని ఆ పిచ్చుక కట్టిన వంకాయ ఇల్లు మాత్రం గట్టిగా అలాగే ఉంది. అన్ని పక్షులు ఆ విషయం తెలుసుకుని పిచ్చుక దగ్గరికొచ్చి మన్నించమని వేడుకుంటాయి. పిచ్చుక అన్ని పక్షులకు తన వంకాయ ఇంట్లో చోటిస్తుంది. ఇక అప్పటి నుండి పిచ్చుకని అన్ని పక్షులు గౌరవించటం మొదలెట్టాయి. ఒకానొక అడవిలో మురళికాకి, నీలిమ కాకి అనే కాకి దంపతులు ఉండేవి. వాటికున్న కొద్దిపాటి పొలంలో వాటర్ మెలన్ పంట వేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నంతలో సంతోషంగా బ్రతుకుతూ ఉంటాయి. ఆ రోజు పుచ్చకాయ పొలం దగ్గర, పంట చేతికొచ్చే వేళ ఇప్పటి నుండి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి బావా. అలాగే నీలిమా, నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా చెప్పు. కాకపోతే నువ్వు ఇంటి దగ్గర ధైర్యంగా ఉండాలి.
ఓహో, నేనింటి దగ్గర ధైర్యంగా ఉంటే నువ్వు రాత్రి వేళ ఇక్కడికొచ్చి కాపలా కాస్తుంటావా? అవును నీలిమా, అలా అయితేనే మనకు 4 పుచ్చకాయలు మిగులుతాయి, డబ్బులు వస్తాయి. అయ్యో బావా, రాత్రి వేళ కూడా ఇద్దరం వద్దాం. నువ్వు కాపలాగా ఉండు, నేనిక్కడే హాయిగా పడుకుంటాను. నువ్వు తోడు లేకుండా నాకు నిద్ర పడుతుందా చెప్పు? అని చెప్పగానే మురారి కాకి చిలిపిగా నవ్వుతూ, దొంగ, ప్రేమ విషయంలో నేననుకున్నంత అమాయకురాలివి కావు నువ్వు. సరే, నీ ముచ్చటని, ఇష్టాన్ని, సంతోషాన్ని నేనెందుకు కాదంటాను నీలిమా. ఈ రోజు రాత్రి నుండే మనం పొలం దగ్గర పడుకుందాం అని కాకి భార్యాభర్తలు ప్రేమగా నవ్వుతూ మాట్లాడుకుంటుంటే వాటికి కొద్ది దూరంలో చెట్టు మీద కోపంగా ఉన్న పల్లవి పావురం దగ్గరికి వాసుకి కొంగ వచ్చింది. ఇప్పుడెంత కోపం తెచ్చుకున్నా ఏమిటి ప్రయోజనం పల్లవి? నేను చేసుకోవలసిన ఆ మురారిని ఆ నీలిమ చేసుకుంది వాసుకి. ఇక కోపం రాకుండా ప్రేమొస్తుందా? కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఇంక నువ్వు చేసేదేం లేదు పల్లవి. ఆ రెండు అలా సంతోషంగా పుచ్చకాయ పంటని అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటాయి. నేనుండగా అది జరగదు. సంతోషం అనేది లేకుండా చేస్తాను. కాకపోతే అందుకు నీ సహాయం, శ్వేత సహాయం, సురేష్ సహాయం చాలా అవసరం. నేను చేస్తాను పల్లవి. ఇక శ్వేత పిచ్చుక, సురేష్ గ్రద్దని నువ్వే ఒప్పించుకోవాలి. ఇంతకీ ఎలా వాటి సంతోషాన్ని దెబ్బతీయాలనుకుంటున్నావు? వాటికి పెళ్ళై 3 ఏళ్లు కావస్తున్నా ఇంకా పిల్లలు పుట్టలేదు. అంటే నీలిమ కాకి గొడ్రాలన్నమాట అని పల్లవి పావురం చెప్పగానే వాసుకి కొంగకి విషయం పూర్తిగా అర్థమైపోయింది. ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుండగా శ్వేత పిచ్చుక వచ్చింది. ఇద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అంటుండగా కొద్ది దూరంలో వాటర్ మెలన్ పంట, ఆ పంట దగ్గర చూడముచ్చటగా ఉన్న కాకి దంపతుల జంట కనిపిస్తుంది. ఓహో, పుచ్చకాయల్ని ఎలా దొంగిలించాలని చూస్తున్నారా? లేదే శ్వేత, ఆ కాకి దంపతుల్ని చూస్తున్నాం. ఏమే శ్వేత, ఆ కాకి దంపతుల్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇప్పుడు నా అభిప్రాయం అడుగుతావు. నేను నా మనసులోని మాటని చెప్తాను. అది నీకు నచ్చదు. అయిష్టంగా ఫేస్ పెడతావు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది చెప్పటం అవసరమా పల్లవి? దాని సంతోషం కోసమైనా చెప్పవే. ఆ పొరపాటే చెయ్యొద్దు వాసుకి. ఎదుటి వాళ్ళు బాధపడతారని మన అభిప్రాయం మార్చుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అవుతుంది. నా కోసం నువ్వు నీ మనసుని మార్చుకోవద్దు. నీకు ఏమనిపిస్తే అది చెప్పు. అంతేగాని నా సంతోషం కోసం వాసుకి చెప్పినట్టు చెప్పొద్దు. అలా అన్నావు బాగుంది పల్లవి. ఒకరికొకరు ఈడు జోడు అన్నట్టుగా చూడముచ్చటగా ఉందా జంట అని శ్వేత పిచ్చుక చెప్పగానే పల్లవి పావురం అయిష్టంగా ముఖం పెట్టింది. అది గమనించి, చూసావా, నేనిలా చెప్పగానే నువ్వలా ఫేస్ ని అయిష్టంగా పెట్టేశావు. బాధపడుతున్నావు. నేను అయిష్టంగా ఫేస్ పెట్టింది, బాధపడుతుంది నువ్వు చెప్పినందుకు కాదు శ్వేత. మరి నీకు తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో నాకు తెలీదు గాని మురారి కాకిని పల్లవి ఎంతగానో ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. వాటి పెళ్లికి తన పేరెంట్స్ అడ్డొస్తే వాళ్ళని కూడా ఎదురించి మురారి కాకితో జీవితం పంచుకోవాలనుకుంది. అవునా, మరెందుకు చేసుకోలేదు? మురారి కాకి ఓ రోజున పల్లవి దగ్గరికొచ్చి, నీ కలర్ వేరు నా కలర్ వేరు పల్లవి, ఈ ప్రేమ పెళ్లి మనకు సెట్ కాదు వద్దని చెప్పి తన కలర్ కి సరిపోయేలా ఉన్న నీలిమని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది శ్వేత పిచ్చుక. పల్లవి పావురానికి, వాసుకి కొంగకి శ్వేత పిచ్చుక మాటల్లో తమకు సహాయం చెయ్యదని అర్థమైంది. రోజులు గడుస్తుంటాయి. కాకి దంపతులు రాత్రంతా కాపలా ఉంటూ పగలు మొత్తం పుచ్చకాయల్ని అమ్ముకునేవి. ఒక రోజున పల్లవి పావురం, వాసుకి కొంగ కలిసి ఒంటరిగా వెళ్తున్న నీలిమా కాకిని వెంబడిస్తూ గొడ్రాలు అంటూ ఏడిపిస్తాయి. నువ్వు నా మురారి జీవితం నుండి తప్పుకుంటే ప్రాణాలతో ఉంటావు, లేదంటే చనిపోతావు. ఇంక నువ్వే ఆలోచించుకో అని బెదిరించి వెళ్లిపోతాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. నీలిమా కాకి మురారి కాకిని వదిలిపెట్టి పోదని అర్థం చేసుకున్న పల్లవి, వాసుకి అదే అడవిలో ఉంటున్న సురేష్ గ్రద్ద అనే రౌడీ దగ్గరికి వెళ్లాయి. విషయం మొత్తం చెప్పాయి. పల్లవి, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానుగా, నాకేంటి మరి? అడవిలో ఉన్న కాకులన్నీ నీవే.
నేనేదో ఒకటి చెప్పి నీ దగ్గరికి పంపిస్తూ ఉంటాను, నువ్వు చంపుకొని తింటూ ఉండు అని చెప్పగానే సురేష్ గ్రద్దకి కూడా చాలా సంతోషం వేసింది. ఒక రోజున ఒంటరిగా పుచ్చకాయలు అమ్ముతున్న నీలిమ కాకి దగ్గరికి వచ్చింది సురేష్ గ్రద్ద. అప్పటికీ నీలిమ భయపడుతూనే అక్కడి నుండి వెళ్లిపోతుంటే సురేష్ గ్రద్ద వేటాడి పొడిచి నీలిమ కాకిని చంపేసి తన నీలిమ చనిపోయిందని తెలుసుకొని మురారి ఏడుస్తూ అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఎప్పుడు చూడు ఇంట్లో నుండి బయటికి రాకుండా నీలిమని తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ఓ రోజున శ్వేత పిచ్చుక పుచ్చకాయ పంటని చూసి, అయ్యో, పుచ్చకాయ పంట మొత్తం నాశనమైపోతుంది, నేను వీటిని అమ్మి పెడతాను, మురారికి కొంచెం సాయంగా ఉంటాను అనుకుని తోపుడు బండి మీద పుచ్చకాయలు పెట్టుకుని అడవి మొత్తం తిరుగుతూ అమ్ముతూ ఉండేది. అలా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి మురారి కాకికి ఇచ్చేది. శ్వేత, పుచ్చకాయ పంట నాశనం కాకుండా కష్టపడి అమ్ముతుంది నువ్వు. ఈ డబ్బు కూడా నువ్వే తీసుకో, నాకెందుకు చెప్పు. అమ్ముతున్నందుకు నేను కూలీ డబ్బులు తీసుకుంటున్నాను మురారి, పూర్తి డబ్బులు నాకెందుకు చెప్పు. కాకపోతే నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏ విషయం గురించి అని అంటుండగా పల్లవి పావురం వాసుకి కొంగ వచ్చి ఆ ఇంటి కిటికీ మీద వాలి మురారి కాకి శ్వేత పిచ్చుక మాట్లాడుకుంటున్న మాటలు వింటాయి. మీ రెండో పెళ్లి గురించి. ఏం మాట్లాడుతున్నావు శ్వేత? అవును మురారి, పల్లవి నిన్ను తన ప్రాణంలా ప్రేమిస్తుంది, నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పగానే పల్లవి పావురం ఆ మాట విని సంతోషిస్తుంది. నా నీలిమని చంపించింది కూడా తనే శ్వేత అని మురారి కాకి అనగానే పల్లవి పావురం వాసుకి కొంగ అక్కడి నుండి పారిపోతాయి. శ్వేత పిచ్చుక ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు మురారి? అవును శ్వేత, సురేష్ గ్రద్ద ఒక రోజున నా దగ్గరికి వచ్చి మేమంతా తన సొంతమని విర్రవీగుతూ నిజం చెప్పేశాడు. అప్పుడు నాకు పల్లవి మీద కోపం వచ్చింది. కానీ నా నీలిమ తిరిగి రాదు కదా అని నాలో నేను బాధపడుతున్నాను. ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటారు? నాకు చావొచ్చే వరకు. మరి అప్పటి వరకు ఆ పుచ్చకాయ పంట దగ్గరికి వెళ్ళండి, అలా బయట తిరుగుతూ ఉండండి. పుచ్చకాయల్ని నువ్వెలాగూ అమ్మి పెడుతున్నావు కదా శ్వేత, ఇక నేను పంట దగ్గరికి వచ్చి ఏం చేస్తాను చెప్పు. ఇంట్లో ఉంటే బాధ ఎక్కువవుతుంది తప్ప తగ్గిపోదు కదా. వెనుక ముందు మనమంతా వెళ్లాల్సిన వాళ్ళమే. శ్వేత, నా జీవితం గురించి, నా పుచ్చకాయ పంట గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని మురారి కాకి అడగగానే శ్వేత పిచ్చుక అయోమయంలో పడింది. నా రెండో భార్యవి నువ్వే ఎందుకు అవ్వకూడదు? నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు శ్వేత పిచ్చుక పుచ్చకాయలు అమ్ముతూ ఆ డబ్బు తీసుకొచ్చి మురారి కాకికి ఇస్తూ ఉండేది. మురారి కాకి కూడా శ్వేత పిచ్చుక కోసం ఇంట్లో నుండి పొలం దగ్గరికొచ్చి పుచ్చకాయ పంటని చూసుకుంటూ ఉండేది. అలా కొన్నాళ్లకు ఆ రెండు కలిసిపోయాయి, పెళ్లి చేసుకున్నాయి. పుచ్చకాయ పంటని పండిస్తూ అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటాయి.